ఏమిటి నగ్న రాజకీయం? ఇప్పటికే నిస్సిగ్గా ఉన్నారు, ఇంకా చొక్కాలు విప్పడం ఎందుకు? ఏ సదస్సు వద్ద కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై మోడీ ఆగ్రహం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, మోడీని అటాక్ చేస్తారని చెప్పేసి, మహిళా ఎంపీలు అటాక్ చేస్తారని చెప్పేసి స్వయానా స్పీకర్ ఓం బిర్లా చెప్పడం జరిగింది. అందుకే మోడీని పార్లమెంట్కు రానియలేదని చెప్పేసి కూడా చెప్పి, నిజంగా మీకు సిగ్గు లేదు, మీరు నిస్సిగ్గా ఉన్నారు, వాళ్ళు నిస్సిగ్గా ఉన్నారు. దొంగలు ఊరు వంచుకున్నట్టు నా కథ. మీరేమైనా సొక్కం పూసలా? మీరే సొక్కం పూసలు కాదు కదా, మీరు అట్లా వేస్తున్నారు, వాళ్ళు అట్లా వేస్తున్నారు, అంతే. ఆ పార్టీ సైద్ధాంతిక దివాళా కౌర్తిరానికి దర్శనం ఇది. పురాతన పార్టీ పతనమైంది, సొంత దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తోంది. కాంగ్రెస్ నేతలు నన్ను ద్వేషిస్తున్నారు, సమాధి తవ్వాలని చూస్తున్నారు, చివరికి నా తల్లిని అవమానిస్తున్నారు. మీరట్ సభలో మోడీ ధ్వజం. ఎవ్వరు కూడా అలా చేయరు. మీకు మీరుగానే ఈ సెంటిమెంట్ తీసుకొస్తున్నారు కనబడుతుంది తప్ప ఏమీ నాకైతే పెద్దగా ఎక్కడ కనబడ్డ దాఖలు అయితే కనబడతలేవు. సో మీరు అసలు ఈ దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తుంది మీరు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం భిన్నత్వంలో ఏకత్వం, లౌకిక ప్రజాస్వామ్య పార్టీ ఈరోజు దేశం ఇది. అలాంటి దేశంలో ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజలని హిందువులు ఒకవైపు, ముస్లింలు ఒకవైపు, క్రిస్టియన్స్ ఒకవైపు డివైడ్ చేస్తూ మీరు కదా రాజకీయాలు చేసేది, మీరు కదా అధికారం చేసేది. హిందుత్వం మాట్లాడకుండా డెవలప్మెంట్ గురించి మాట్లాడే పరిస్థితి ఈ దేశంలో ఉందా? మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఈ దేశంలో అభివృద్ధి గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? లేదు కదా. ఎప్పటికప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రజలు డివైడ్ చేయాలి, మనం ఓట్లు దండుకోవాలి, అధికారంలో ఉండాలి. ఇదే ఎజెండాతో పనిచేస్తున్నారు. వాళ్ళేమో కులం ఎజెండాతో పనిచేస్తారు. ఇక్కడ వాస్తవం గుర్తుపెట్టుకోండి, ఈ దేశాన్ని ఖరాబ్ చేస్తున్న రెండు పార్టీలు. మతం పేరిట బీజేపీ, కులం పేరిట కాంగ్రెస్. ఈ రెండు కూడా దేశాన్ని అభివృద్ధి కానియకుండా దేశాన్ని మతం మత్తులో ఉంచుతూ బీజేపీ, కులం మత్తులో ఉంచుతూ కాంగ్రెస్ ఈరోజు దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. ఎవడన్నా డెవలప్మెంట్ మాట్లాడతారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే ఇప్పుడు తెలంగాణ విషయానికి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎట్లా వేస్తున్నారు? ఒక కులమే అధికారంలో ఉండాలి, ఆ కులం కాకుండా ఇంకో తక్కువ కులం వాళ్ళు సెకండ్ అధికారంలో ఉండాలి, తర్వాత కులం వాళ్ళు ఇంకా నెక్స్ట్ పొజిషన్ ఉండాలి తప్ప అధికారం ఆ చేతుల్లో ఉండాలని చెప్పేసి కుల రాజకీయాలతోటి కంపులు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత బీజేపీ పార్టీ, ఇది హిందుత్వం అనేటువంటి ఒక మతంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు మతాల పరంగా డివైడ్ చేసి ఈరోజు అధికారం చేస్తున్నారు వీళ్ళు. అంటే బీజేపీ అధికారంలో ఉంటే మత విద్వేషాలు రెచ్చగొట్టబడతాయి, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కుల విద్వేషాలు రెచ్చగొట్టబడతాయి. నిన్న నాగర్ కర్నూలులో జరిగిన సంఘటన కూడా కుల వివక్ష ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా కనబడ్డది. సో ఈ దేశం డెవలప్ కాకపోవడానికి ప్రధానమైనటువంటి ఈ రెండు పార్టీలే. చైనానేమో 2 సెకండ్లలో 750 కిలోమీటర్లు ప్రయాణించిన బుల్లెట్ ట్రైన్ కనిపెట్టింది. మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం కులాలు కనిపెడతా ఉన్నాం, కులాల మధ్య వివక్ష కనిపెడతా ఉన్నాం, మతాలు కనిపెడతా ఉన్నాం, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు డివైడ్ చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాం. ఎవడన్నా సోయున్నదా? ఎవరికన్నా దేశం ఎటుపోతుందని సోయున్నదా? ఇప్పుడు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ మనం తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. ముస్లిం కంట్రీస్లలో మన భారతీయులు, హిందువులు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళపైన అక్కడ దాడులు జరిగితే ఎవడు బాధ్యుడు? ఈరోజు క్రిస్టియన్ దేశాలలో మన వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఎటు ఆస్ట్రేలియాలో, కెనడాలో, యూకేలో, అమెరికాలో, రకరకాల కంట్రీస్లో మన వాళ్ళు ఉన్నారు కదా. సో అక్కడ క్రిస్టియన్స్ కంట్రీస్లలో ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ ఇస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన దాడులు చేస్తే ఎవడు బాధ్యులు? ఈ విషయాలు కనుక, ఇక్కడ జరుగుతున్నటువంటి మత విద్వేషాలు కనుక మీరు చేసేటువంటి హిందూ ధర్మం పేరిట కొంతమంది రాక్షస జాతి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ద్వారా ఈరోజు అక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళపైన, మన హిందువుల పైన దాడులు చేస్తే ఎవడు బాధ్యుడు? ఇది ఒకసారి ఆలోచించిండ్రా? హిందుత్వం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుంది, హిందుత్వం ఎప్పుడు కూడా ధర్మాన్నే కోరుకుంటుంది, హిందుత్వం ఎప్పుడు కూడా అసలు ఎక్కడ కూడా వైషమ్యాలు లేకుండా అందరూ సమానమైన రీతిలో ఉంటుంది హిందుత్వం. కానీ ఈరోజు హిందువుల్లో ఉండేటువంటి ఒక రాక్షస జాతి, హిందువుల్లో దేవతలు ఎట్లుంటారో రాక్షస జాతి ఉంటుంది. రాక్షస జాతి ఈరోజు ఎప్పటికప్పుడు ఈ యొక్క విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పరిస్థితిలో ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష తప్పదు, భవిష్యత్తులో ఎట్లయినా సరే వాళ్ళకు శిక్షలు పడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితులారా.